పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దురంధర్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే 102 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రీమియర్స్ తో కలుపుకుంటే ఇక 145 కోట్లు. షారుఖ్ జవాన్ తొలి రోజు వసూలను అధిగమించాడు రణవీర్ సింగ్. మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ ఈ మూవీ రికార్డు సొంతం చేసుకుంది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు ఈ మూవీకి దక్కాయి. ఇక కలెక్షన్స్లో మాత్రం దురంధర్ 2 దూసుకుపోతోంది. ఇక హిందీలో కేవలం మనం చూస్తే కనుక తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ చేయలేదు. దానికి లేట్ అవుతుంది డబ్ చేయడానికి అంటూ కూడా హిందీ వర్షన్లోనే రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీని ఎగబడి చూస్తున్నటువంటి సంఘటనే మనకి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉన్నా కానీ దురంధర్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా దూసుకుపోతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా పూర్తిగా కూడా అంటే ఈ కలెక్షన్లు అదేవిధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా దురంధర్ 2కి అభిమానులు ఎక్కువ ఉన్నారు, దురంధర్ 2కి ఎక్కువ ఆదరణ లభిస్తుంది అనే అంశాలను కూడా ఫిలిం అనలిస్ట్ రవీందర్తో మాట్లాడి తెలుసుకుందాం. రవీందర్, దురంధర్ 2 మాత్రం దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. దురంధర్ 2 కలెక్షన్ల గురించి, మూవీ టాక్ గురించి అప్డేట్ ఏంటి? భారీ అంచనాల మధ్య విడుదలైన దురంధర్ ది రివెంజ్ ఏదైతే పార్ట్ 2 ఉందో అది సంచలనమైన వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు 102 కోట్ల నెట్ వసూళ్లు సాధించి 145 కోట్ల పైగా గ్రాస్ రాబట్టడం అనేది సరికొత్త రికార్డుగా బాలీవుడ్ ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. ఇక్కడ దురంధర్ ది రివెంజ్ ఏదైతే విడుదలైందో కేవలం 3 నెలల గ్యాప్ లోనే మొదటి భాగానికి కొనసాగింపు రావడం అనేది గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదనేది అయితే ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతారా ఈ సీక్వెల్స్ అన్ని కూడా ఒక్కొక్క దాని మధ్య కనీసం 2 సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉంది. కానీ కేవలం 3 నెలల్లోనే దురంధర్ కు కంటిన్యూషన్ అనేది రావడం అనేది ఒక కొత్త రికార్డ్ అని చెప్పుకోవాలి. ఆ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిలబెట్టుకునే స్థాయిలో విజయం సాధించడం, టాక్ తెచ్చుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఇక్కడ మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దురంధర్ రివెంజ్ లో దర్శకుడు ఆదిత్యదార్ ఏదైతే కథ తీసుకున్నాడో హంజా అనే వ్యక్తి పాకిస్తాన్ మాఫియాని తన కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత శత్రువులందరినీ మట్టుబెట్టి ఎలా ఇండియాకు తిరిగి వచ్చాడనే పాయింట్ ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఎందుకంటే ఒక గూఢాచారి అంటే జీవితంలో బాగా దెబ్బతిని హత్యలు చేసి జైలుకు వెళ్ళిన ఒక కరుడుగట్టిన వ్యక్తి శత్రు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఎలా భూస్థాపితం చేశాడు అక్కడి వ్యవస్థని అనేది చాలా అద్భుతంగా చూపించారు. 4 గంటల నిడివిని ఆడియన్స్ ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తున్నారంటేనే ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత లెంగ్త్ తో మనకు వచ్చిన ఇండియన్ సినిమాలు చాలా తక్కువ. గతంలో మేరే నామ్ జోకర్ కావచ్చు, తర్వాత ఎల్ఓసి బార్డర్, జేపీ దత్తా తీసిన బార్డర్ ఎల్ఓసి కావచ్చు, ఇవన్నీ కూడా 4 గంటల పైగా నిడివితో వచ్చాయి. కానీ అవి ఫ్లాప్ గా నిలిచాయి. ఒక దానవీర శూరకర్ణ మాత్రమే ఆ 4 గంటల నిడివితో గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు దురంధర్ రివెంజ్ మాత్రం అంచనాలకు మించి ఇక్కడ ఆడుతోందని చెప్పాలి. ఇంకా మనకి ఈరోజు శుక్రవారం, గురువారం రోజే ఇన్ని భారీ వసూళ్లు చూపించిందంటే మనకి ఇప్పుడు వీకెండ్ రాబోతోంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల వీకెండ్ లో మనకు మళ్ళీ రంజాన్ సెలవు అనేది కూడా ప్లస్ అవనుంది. ఇవన్నీ చూసుకుంటే ఇది ఎక్కడి దాకా ఆగుతుంది అనేది మనం అంచనా వేయలేకపోతున్నాం. రవీంద్ర, దురంధర్ 1 తో కంపేర్ చేసుకుంటే దురంధర్ 2 వసూళ్లను మనం ఏ విధంగా చూడొచ్చు? దురంధర్ 1 తో కంపేర్ చేసుకుంటే మనకు చాలా ఎక్స్ట్రీమ్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఎందుకంటే దురంధర్ 1 రిలీజ్ అయినప్పుడు ముందు రోజు వరకు పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ముందు రోజు డిసెంబర్ 4న ప్లాన్ చేసుకున్న మీడియా షో క్యాన్సిల్ అయ్యింది. తర్వాత మనకు ట్విట్టర్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు కొంత నెగిటివిటీ అయితే ఆ సినిమా మీద కనిపించింది. కానీ రిలీజ్ తర్వాత ఆ టాక్ పెరిగిపోయిన తర్వాత 2వ రోజు, 3వ రోజు నుంచి కలెక్షన్లు పెరిగాయి. కానీ దురంధర్ రివెంజ్ కి ప్రీమియర్ షో నుంచే బీభత్సమైన రెస్పాన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అది కూడా కేవలం హిందీ వర్షన్ తోనే. సాంకేతిక కారణాలు, సెన్సార్ తదితర ఇష్యూస్ వల్ల తెలుగు, తమిళ, మలయాళం డబ్బింగ్ లో ఆలస్యం అయినప్పటికీ కూడా హిందీ వర్షన్ కు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం అనేది గత 20 సంవత్సరాల్లో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా సాధించలేదనేది వాస్తవం.
అంటే రవీంద్ర హిందీలో రిలీజ్ అయినప్పటికీ కూడా తెలుగులో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మనకు తెలుగులో అంటే డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాకపోయినా కూడా ఆడియన్స్ అంటే హిందీ రాని వాళ్ళు సబ్ టైటిల్స్ తో అయినా సరే ఈ సినిమా చూడాలని నిర్ణయించుకోవడంతోనే మనకు ఈ స్థాయిలో వసూళ్లు అయితే మనకు ఏపీ తెలంగాణలో కూడా కనిపిస్తున్నాయి. మనకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తర్వాత ఆ ఢిల్లీ, యూపీ సైడ్ తీసుకుంటే కనుక అక్కడ అర్ధరాత్రి షోలు వేస్తున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మనకు ముంబైనే ఉదాహరణగా తీసుకుంటే ఆ పీవీఆర్ ఐనాక్స్, తర్వాత సినీ పోలీసు, మిరాజ్, ఈ మల్టీప్లెక్స్ అన్ని కూడా రౌండ్ ది క్లాక్ షోస్ వేస్తున్నాయి. అంటే అర్ధరాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 3 గంటలకు షోలు వేస్తున్నా కూడా టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం అంటే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా నాన్ హిందీ స్టేట్స్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఈ మూవీకి? నాన్ హిందీ స్టేట్స్ అంటే ఏవైతే మనకు ఉత్తరాదిలో మనం తీసుకుంటామో అక్కడ కూడా చాలా క్రేజ్ నెలకొని ఉంది. అది మనకు కలెక్షన్లలోనే స్పష్టమైపోతా ఉంది. ఎందుకంటే దురంధర్ అనేది ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, లైక్ గ్రాండియర్స్, యూనివర్సల్ లాంటివి ఏవి లేకుండా ఒక ఆర్గానిక్ కథగా దీన్ని ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సినిమా స్టోరీ ఏది కూడా ఇండియాలో జరగదు. కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రం మనకు ఇండియాలో కొంత భాగం చూపిస్తారు తప్పించి సినిమా మొత్తం అంటే మొదటి 2 భాగాలు మనకు దాదాపుగా 7.5 గంటల సినిమా మొత్తం పాకిస్తాన్ లోనే జరుగుతుంది, లియారీ అనే ప్రాంతంలో. అయినా కూడా ప్రేక్షకులు తామే లియారీకి వెళ్ళినట్టు, తామే హంజాతో ప్రయాణం చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం వల్ల ఆ కనెక్టివిటీ ఏదైతే ఆదిత్య దార్ ఆడియన్స్ తో చేయగలిగాడో అది ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చింది. తర్వాత నిజ జీవిత సంఘటనలు ఏవైతే మనం గత కొన్నేళ్లలో చూసామో, డిమానిటైజేషన్ కావచ్చు, తర్వాత అన్సర్ అహ్మద్ యూపీ కోర్టు బయట హత్యకు గురి కావడం కావచ్చు, దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉండి ఇక్కడ మాఫియాను శాసించడం కావచ్చు, ఇవన్నీ ఆ దురంధర్ సినిమాలో ఆదిత్యదార్ చూపించడం వల్ల అవి నిజాలా కాదా అనేది పక్కన పెడితే వాటిని కన్విన్సింగ్ గా చెప్పడంలో ఆయన గొప్ప విజయం సాధించాడు. అంటే ప్రేక్షకులు ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నారు డాట్స్ ని. ఓకే, ఈ సంఘటన అలా జరిగింది, దీని వెనక వీళ్ళు ఉన్నారు అనేది నమ్మించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అవ్వడంతో ఇది ఖచ్చితంగా మనం థియేటర్ లోనే చూడాలి అనే అభిప్రాయం హిందీ, నాన్ హిందీ స్టేట్స్ ఎక్కడైనా సరే వ్యక్తం అవడంతో కాంపిటీషన్ లేని వాతావరణంలో దురంధర్ అనేది గొప్ప విజయం సాధిస్తోంది. అంటే ఇక్కడ మనం థియేటర్స్ లో కనుక చూస్తే రవీందర్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, దానికి కాంపిటీషన్ ఇస్తుందా ఈ మూవీ ఏంటి? మనం ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ కి దురంధర్ రివెంజ్ కాంపిటీషన్ ఇస్తుంది అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనం హైదరాబాద్ నే ఉదాహరణగా తీసుకుంటే మనకు దురంధర్ కు, ఉస్తాద్ భగత్ సింగ్ కు స్క్రీన్ షేరింగ్ అనేది 60-40 ప్రకారం జరిగింది. అంటే 60% ఉస్తాద్ భగత్ సింగ్ కు, 40% కు మన దురంధర్ కు ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని బట్టి మనం చూస్తే షోల అడ్జస్ట్మెంట్ అనేది దురంధర్ కే కొంచెం పాజిటివ్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. సినిమా రొటీన్ గా ఉంది, ఆశించిన స్థాయిలో లేదు, కమర్షియల్ ఎలిమెంట్స్. అక్కడ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉస్తాద్ భగత్ సింగ్ ఫీస్ట్ గా మారుతుంది. కానీ ఎవరైతే నాన్ పవన్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఈ మూవీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన వాళ్ళు కూడా దురంధర్ 2 కూడా చూస్తున్నారు. సో ఈ న్యూట్రల్ ఆడియన్స్ యాంగిల్లో మనం తీసుకుంటే కనుక ఓజీ స్థాయిలో మనకు ఉస్తాద్ భగత్ సింగ్ లేదనేది వాస్తవం. ఎందుకంటే మనకు స్టోరీ పరంగా కావచ్చు, ట్రీట్మెంట్ పరంగా కావచ్చు, దర్శకుడు హరీష్ శంకర్ ఫ్యాన్స్ కోసం ఇచ్చిన ట్రీట్ ఏదైతే ఉందో అది వాళ్ళని సంతృప్తి పరిచింది. కానీ రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏవైతే పవన్ కళ్యాణ్ సినిమాలో కోరుకుంటారో, అంటే ఇది గబ్బర్ సింగ్ లా ఉండాలి, అత్తారింటికి దారేదిలా ఉండాలి, ఖుషీలా ఉండాలి అని ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాటిని అందించడంలో హరీష్ శంకర్ తడబడ్డారనేది వాస్తవం. కాబట్టే మనకి ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది దురంధర్ కు స్ట్రాంగ్ కాంపిటీటర్ కాకపోవచ్చు అనేది మనకు ఏ రోజు అంటే నిన్న రిలీజ్ అయ్యింది, ఈ రోజు వసూళ్ల తగ్గుదల ఏదైతే మనం గమనించామో దాన్ని బట్టి కాంపిటీషన్ టఫ్ గా ఉందనేది మాత్రం అర్థం చేసుకుంటాం. రవీంద్ర, ఫైనల్ గా ఈ దురంధర్ 2 మూవీ అంటే మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయబోతోంది కలెక్షన్ విషయంలో మనం అనాలిసిస్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మనకు దురంధర్ 1 మీద ఏదైతే 1300 కోట్ల నెట్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని అందుకునే అవకాశాలు, అంటే దాన్ని దాటే అవకాశాలు
దురంధర్ రివెంజ్ కి అయితే ఉన్నాయి. మ్మ్. కాకపోతే అది ఫైనల్ రన్ లోపల అవుతుందా లేకపోతే త్వరగా ఒక 10-15 రోజుల్లో ఇది జరుగుతుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే మనకు రేపు రంజాన్ పండగ తర్వాత కలెక్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం మరింత ఉంది. మ్మ్. ఎస్. మనకు దురంధర్ 1 కూడా ఫస్ట్ 3 days తర్వాతనే ఊపందుకుంది. దాదాపుగా నెల రోజుల పాటు దాని ప్రభంజనం అనేది కొనసాగింది. మ్మ్. ఇప్పుడు దురంధర్ రివెంజ్ కూడా అవకాశాలు ఉన్నాయి. దగ్గరలో మనకు హిందీలో చూసుకుంటే పోటీ ఏ సినిమా లేదు దగ్గరలో. మ్మ్. తెలుగులో వచ్చేటప్పటికి మనకు April 3 శర్వానంద్ బైకర్ కావచ్చు, April 10th అడవిశేష్ డెకాయిట్ కావచ్చు. మ్మ్. ఇవి వచ్చేదాకా రణబీర్ సింగ్ కి మనకు ఓపెన్ గ్రౌండ్ అనేది అయితే ఉంది ప్రతి చోట. ఎస్. కాబట్టి దీన్ని గనక మాక్సిమం వాడుకుంటే ఖచ్చితంగా 1500 కోట్ల మార్కును అందుకోవడం అయితే ఛాన్స్ ఉంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ రవీంద్ర. ఇక తొలి రోజే దురంధర్ 102 కోట్లు కొల్లగొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించబోతుంది. దురంధర్ 1500 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ ఎవరున్నాయంటూ కూడా ఇప్పుడు దీని మీద అయితే అంచనాలు నెలకొన్నాయి. కొన్ని మూవీ రికార్డ్స్ను దురంధర్ 2 బ్రేక్ చేయబోతోంది. ఇక మరొక వైపు చూస్తే కనుక కేవలం హిందీ వర్షన్లో వచ్చినప్పటికీ కూడా నాన్ హిందీ స్టేట్స్లో కూడా దురంధర్ 2ను చూసేందుకైతే జనాలు ఎగబడుతున్నారని చూడాలి థియేటర్స్లో. ఎందుకంటే మనం అంటే దురంధర్ 1కి ఉన్నటువంటి క్రేజ్ కనుక చూస్తే చాలామంది కూడా ఫస్ట్ కొంతమంది థియేటర్కి వెళ్ళి చూశారు, ఆ తర్వాత టాక్ విన్న వాళ్ళు ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూశారు. ఇంకా కూడా ఆ కంటెంట్ ఫ్రెష్గానే ఉంది, జనాల్లో ఫ్రెష్గా ఉన్నప్పుడే దురంధర్ 2 రిలీజ్ అయిపోయింది. ఇక అందుకని కూడా కంటిన్యూటీ చూడటానికి చాలామంది కూడా ఇష్టపడి ఒక ఉత్కంఠతో కూడా థియేటర్స్కి వెళ్తూ ఉన్నారు.